రాశిగారి ఫలాలు అన్నప్పుడు రాశిగారి ఫలాల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఒకళ్ళని పెట్టుకుంటారు ఏంటంటే లైఫ్ లాంగ్ వేస్ట్. Date as many people as you can. 4 రకాల బిర్యానీ తింటే కదా నీకు ఏ బిర్యానీ నచ్చిందో తెలియని. ఇవాళ చిన్న పిల్లలు పాడుకున్నారు ఈ రోబో పాటలు. నా సోకు పళ్ళే తిని నా సోకు పళ్ళే తిని 10 ఏళ్ల పిల్ల పాడిన పాపం ఎవరిది? ఎప్పుడైతే వాళ్ళు వచ్చి నీతులు చెప్తారో అప్పుడు సర్రమని బ్లడ్ బాయిల్ అవుతుంది. బాగుందమ్మో బత్తాయి కాయి అంటే ఆమె ఏం చేస్తావో చెయ్యి చెయ్యి చెయ్యి. ఇక్కడ విషయం ఏంటంటే సార్, నాన్ వేషన్ ఆ పర్సన్ జనరల్ గా మాట్లాడే విధానం కూడా ఎలా ఉందంటే, గరకపాటి గారి గురించి మాట్లాడారు, శివాజీ గారి గురించి మాట్లాడారు. చేసేసుకుంటే ప్రాబ్లమే లేదు కదా. ఇప్పుడు వాళ్ళు వాళ్ళ కంఫర్ట్ కోసం వాళ్ళు ఉంటున్నారు. చాలా మంచి మాట. ఈ విషయం అర్జెంటుగా అనసూయ గారికి పంపించండి. ఎందుకంటే అనసూయ గారి అబ్బాయి ఆవిడని చూసి ఇబ్బంది పడుతున్నాడు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు మగజాతి ఆణిముత్యం, ఎవ్రీ టైమ్ సెన్సేషన్ మిస్టర్ శేఖర్ భాషా గారు ఉన్నారు. హాయ్ శేఖర్ భాషా గారు. హాయ్ హాయ్ అమ్మా. ఎలా ఉన్నారు? కాదు శేఖర్ గారు, ఏంటి మగజాతి ఆణిముత్యం అన్నందుకు ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇలాంటి టాపిక్స్ కోసమే నేను పిలవాల్సి వస్తుంది. ఒక తప్పలాగా మేరే పే ఏంటి, ఏం జరుగుతుంది బయట? నడుస్తుంది కదా. శివాజీ గారు మాట్లాడారు, ఓకే, ఆయన క్షమాపణలు కూడా చెప్పేశారు, అంతవరకు ఓకే. బట్ అయినా కానీ సెలబ్రిటీస్ సైతం స్పందిస్తున్నారు. అనసూయ గారు స్పందించారు, అంతవరకు ఓకే. చిన్మయ్ గారు స్పందించారు, అంతవరకు ఓకే. సడన్ గా పాయల్ రాజ్పుత్ ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వస్తున్నారు. అండ్ ఇవాళ చూస్తే నాగబాబు గారు అనసూయ గారికి ఫేవర్ గా మాట్లాడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది? నాగబాబు గారికి ఆవిడకి అనుబంధం ఎప్పటి నుంచో జబర్దస్త్ నుంచే ఉంది. ఇప్పుడు శివాజీ గారు అన్న మాటల్లో ఆయన అన్న పదం మీకు అబ్జెక్షనా? ఆయన సరిగ్గా డ్రెస్ వేసుకోవడం అబ్జెక్షన్? అలా ఏం కాదు, మీకు కాదు, నేను అనేది నాగబాబు గారికి. ఒకవేళ ఆయన డ్రెస్సులు సరిగ్గా వేసుకోమని చెప్తే అది మీకు అబ్జెక్షన్ అయితే అదొక టాపిక్. లేదు సామాను అనే పదం వాడారు అనేది కనుక మీ అబ్జెక్షన్ అయితే డైరెక్ట్గా నేను మిమ్మల్ని అడుగుతాను. ఫస్ట్ సామాన్ దగ్గరికి వద్దాం, తర్వాత ఆ డ్రెస్సులు సరిగ్గా వేసుకోవడం గురించి మాట్లాడు. సామాన్ అనే పదం మీకు అబ్జెక్షన్ అయితే మరి ఎవరి కోసం అయితే మీరు అనసూయ కోసం అయితే సపోర్ట్గా అన్నారు కదా మీరు, మరి అదే ఆవిడ రాశిగారి ఫలాలు అన్నప్పుడు మీకు అబ్జెక్షన్ రాలేదా? ఇలా జబర్దస్త్లో ఎన్నిసార్లు ఎన్ని వల్గర్ కామెంట్స్ ఆడవాళ్ళ మీద కావచ్చు, బూతులు కావచ్చు, ఇవన్నీ కూడా అంటే మాటే కనుక ప్రాబ్లం అయితే జబర్దస్త్ దీనికి 1000 రెట్లు బూతులు ఉన్నాయి దాంట్లో వెతుక్కుంటే. డబుల్ మీనింగ్. ఇప్పుడు సామాన్ అనేది బూతు కాదు మామూలుగా, కానీ ఆ కంటెక్స్ట్ లో బూత్ అయింది. కానీ అలాగే ఇప్పుడు ఫలాలు అనేది మామూలుగా బూతు కాదు, కానీ ఆ కంటెక్స్ట్ లో రాశిగారి ఫలాలు అంటే అది బూతు. ఎక్కడ జరిగింది? మీరు సమర్థించి అనసూయ గారి నోటించి వచ్చిన మాట. అంటే మేం చేస్తే నీతి, మీరు చేస్తే బూత. అలా ఉండకూడదు కదా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే నాగబాబు గారికి ఒకవేళ గనక ఇది తప్పైతే అది మీరు జబర్దస్త్ లో అటువంటివి ఎంకరేజ్ చేయకండి నాగబాబు గారు. ఫస్ట్ అది ఆపండి. మీరు ప్రస్తుతానికి ఒక నాయకులు స్టేజ్ లో ఉన్నారు, అందరికి మంచి మెసేజ్ ఇచ్చే సందేశాలు ఇచ్చే స్టేజ్ లో ఉన్నారు. అందరూ కూడా దగ్గర ఇప్పుడు అందరం కూడా లైఫ్ లో ఏదో ఒక చోట తప్పులు చేస్తాం. అంతెందుకు, మనం అందరం కూడా సాక్షాత్ గొప్ప మనిషిలాగా భావించే సీతారామశాస్త్రి గారు, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, ఆయన కూడా ఇనిషియల్ స్టేజెస్ లో ఇలాంటి పాటలు రాశారు. బట్ తప్పు తెలుసుకున్న తర్వాత ఆయన ఇప్పుడు రాయలేదు. మీకు బాగుందమ్మో బత్తాయి కాయి అంటే ఆమె ఏం చేస్తావో చెయ్యి చెయ్యి చెయ్యి. శ్రీకాంత్ గారు ఛాంపియన్ సినిమా రిలీజ్ అయింది కదా వాళ్ళ అబ్బాయిది, ఆ శ్రీకాంత్ గారు పండగ సినిమాలో పాట. అబ్సల్యూట్లీ అది అప్పట్లో ఒక మంచి హిట్ సాంగ్. కాకపోతే ఏంటంటే ఈ శాస్త్రి గారు పర్యవేక్షణలో ఈ సాంగ్ అన్నది నాకు ఇప్పుడు దాకా తెలియదు. జీర్ణించుకోలేని విషయం. మనం అవునా ఈయన రాసింది ఈ పాట, నాకు ఇప్పటి వరకు తెలియదు ఈ సాంగ్. చాలా సార్ అదే అంటే ఇప్పుడు తర్వాత ఆయన చెప్పారు, అప్పుడు నేను సూచించే స్థాయిలో ఉన్నాను, శాసించే స్థాయిలో లేనని చెప్పారట. నాకు నిజంగా అంత శాసించే స్థాయి ఉంటే నేను ఖచ్చితంగా మంచిగా పోతాను అని. మేబీ ఇప్పుడు నాగబాబు గారు ఒక స్టేజ్ లో ఉన్నారు. అప్పట్లో జబర్దస్త్లో తెలుసో తెలియకో అలాంటి దొల్లున్నాయి. అప్పుడు ఆయన వాళ్ళ జడ్జిగా వాళ్ళ పనులు ఏంటి, ఆ షో హిట్ అవ్వాలి అని ఎంత గట్టిగా నవ్వగలిగితే అంత అది డించికి 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 అని మ్యూజిక్ వేసుకొని అక్కడ వాళ్ళు ఏం చేసినా చేస్తే తప్పు అని చెప్పేది కాకుండా చేసే ప్రతిదీ కూడాను మనం నవ్వితేనే ఇది జనాల్లో గట్టిగా వెళ్తుందనే కోణంలో వాళ్ళు అక్కడికి బూతులు చేసినా కూడా వీళ్ళు సపోర్ట్ చేసిన స్థితి లేదు. ఇది తప్పు, ఇలాంటివి చేయకూడదు
అని చెప్పి అక్కడ శుద్ధులు చెప్తే ఇక్కడ కూడా శుద్ధులు చెప్పచ్చు. ఇక్కడ విషయం ఇక్కడ పాయింట్ నెంబర్ 2, ఒకవేళ గనక అది ఓకే బూతులు మాట్లాడుకోవచ్చు లేండి అనుకుంటే అసలు ఇది తప్పే కాదు. నీకు రైట్ లేదు అనే రైట్ నీకే లేదు. జబర్దస్త్ అనేది కామెడీ ప్రోగ్రామ్ సార్. దాంట్లో బూతులు ఎలా వెతుక్కుంటారు జనాలు? అఫ్ కోర్స్ బూతులు వెతుక్కున్నా గానీ దాన్ని చూసి హాహా అని గట్టిగా నవ్వేవాళ్ళు బోల్డ్ అంత మంది. కానీ ఇక్కడ ఏంటంటే దండోరా ఆడియో ఒక ఫంక్షన్ లో ఆయన దండోరా వేసినట్లు మాట్లాడారు కదా. సో దానికి ఏంటంటే చాలా మంది ఆడవాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు శివాజీ గారిని, ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు అని చెప్పి. ఇక్కడ అందరూ మాట్లాడేది ఏంటంటే ఆయన మాట్లాడింది తప్పు కాదు, ఆయన చెప్పే విధానం తప్పు అని చెప్పి. గుండా రౌడీ దాదా అంటారే బయటుంటే, ఇక్కడ చేసే పనులే సినిమాల్లో చూపిస్తే ఓహో అంటూ జై కొడతారు, తేడా మేకప్పే, అదెందుకు చాలే అంటారు, ఇదెందుకు పోన్లే అంటారు, కటౌట్లు గట్రా కడతారు, టికెట్లకు కొట్టుకు చేస్తారు. మీరు ఎక్కడికక్కడ ఎగ్జాంపుల్స్ అసలు ఏదో అలా మైండ్ లో రాసుకొని వచ్చేసారు. లేదమ్మా రాసుకోలేదు, నేను చూస్తున్నప్పుడు ఏంటంటే దానికన్నా ఇది మోర్ డేంజరస్ అంటాను. దాన్ని ఎవడు ఇన్స్పిరేషన్, నా పాయింట్ అల్లా అది రైటా తప్ప కాదు, నా దేశం ఎడిపోతుంది, నా నెక్స్ట్ జనరేషన్ నా పిల్లలు బాగుండాలి అనుకున్నప్పుడు మీరు చేసే ప్రోగ్రాముల వల్ల ఎక్కువ నష్టమా, శివాజీ అన్న మాట వల్ల ఎక్కువ నష్టమా అనేది నేను కంపేర్ చేసుకుంటున్నాను. యాజ్ సింపుల్ యాజ్ దట్. శివాజీ అన్న మాట నా కొడుకు నా కూతురు దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని రేపు ఎల్లుంటే సామాను అవ్వడు అండు. ఎందుకంటే అది ఒక ఫంక్షన్ లో వచ్చింది, మహా అయితే ఒక వారం రోజుల్లో ఉంటది, ఇది వెళ్ళిపోతుంది. ఇది కూడా ఇష్యూ అయింది కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నారు, కానీ లేకపోతే ఆ నెక్స్ట్ రోజు దాన్ని మర్చిపోయిండేవాడు. అంటే సార్ ఇక్కడ నాకు ఒకటి చెప్పండి, శివాజీ గారు కావాలని కాంట్రవర్షియల్ అవ్వడానికి, ఆయన ఏమన్నా ఫేమస్ అవ్వడానికి, పాపులర్ అవ్వడానికి ఇలా మాట్లాడాల్సి వచ్చిందని చెప్పేసి చాలా మంది అంటున్నారు. అది ఎంతవరకు నిజమో అది కూడా క్లారిఫై. అదే అంటాను, జబర్దస్త్ లో బూతు జోకులు వేసుకుంటేనే ఫేమస్ అవుతారు లేకపోతే పాపులర్ అవుతుంది అనే కదా చేస్తున్నారు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ. టీఆర్పీలే కదా వాళ్ళని, నువ్వు పాపులారిటీ కోసం అది చేస్తూ అది రైట్ అని చెప్పి జస్టిఫికేషన్ చేసుకునే నీకు వీళ్ళని అడిగే హక్కు ఎక్కడిది? ఇద్దరు కూడా, అనసూయ అయినా సరే మీరైనా సరే, రైట్. ఫస్ట్ మీరు ఇది చెప్పే ముందు శాస్త్రి గారు లాగా లేకపోతే ఒక ఎస్పీ బాలు గారు కూడా కొన్ని బూతు పాటలు, డబుల్ మీనింగ్ పాటలు పాడినప్పుడు తర్వాత నేను ఒక స్టేజ్ లో నేను మానేశానండి. మీరందరూ ఇప్పుడు పెద్దోళ్ళు అయ్యారు కదా, 40 ఏళ్ళు పైబడిన వాళ్ళు కదా మీరందరూ. ఇవిడికి ఏమో 50 ఉన్నాయో ఎంతో నాకు తెలియదు, ఆయన కూడా పెద్ద వయసు ఉన్న మనుషులు కదా. ఇప్పుడు మీరందరూ ఆలోచించాల్సి అది తప్ప రైటా, వాళ్ళకి రైట్ ఉందా లేదా అనేది కాదు, నిజంగా రైటా రాంగా, హక్కు కాదు అది రైటా రాంగా. నెక్స్ట్ మీ పిల్లలు ఉన్నారు సార్, మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు ఉన్న వాళ్ళు బతికే మన సమాజంలో మీరు ఒక పక్క అది బూత్ అంటూ ఇంకో పక్క జబర్దస్త్లో బూతులు ఎంకరేజ్ చేయడం ఎలా అవుతుంది? మీరు ఫస్ట్ బయటకు వచ్చేటప్పుడు రైట్ నేను తప్పు చేశాను, దాన్ని నేను క్షమాపణలు అడుగుతున్నాను అని ఎవరూ చేయకండి అని చెప్పి, శివాజీ నేను ఒకప్పుడు ఇటువంటి సంప్రదించాను, అది కరెక్ట్ కాదయ్యా అని మీరు చెప్పొచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.